నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను. లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దహన బలి అనేది క్రమముగా చెల్లించే దహన బలి అర్పణ, నైవేద్య అర్పణ, సమాధాన బలి అర్పణ, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనేటటువంటి 5 అర్పణలలో మొదటిది. మొదటి 3 అర్పణలు స్వచ్ఛందంగా చెల్లించేవిగా ఉండేవి. చివరి 2 అర్పణలు తప్పనిసరిగా చెల్లించవలసినవి. దహన బలి దానిని అర్పించే వాని యొక్క పాప పరిహారము నిమిత్తమైనది. ఇది ఒక వ్యక్తికి దేవుని పట్ల పూర్తి అంకిత భావాన్ని తెలియజేస్తుంది. వీరు బలిపీఠము మీద ఆ బలిని అర్పించేవారు కనుక ఈ బలిపీఠాన్నే దహన బలిపీఠం అని కూడా పిలిచారు. లేవికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మోషే ద్వారా అహరోనుకు అతని కుమారులకు దహన బలిని గూర్చిన విధిని తెలియజేశాడు. అదేమనగా అనుదిన దహన బలులు రాత్రి మొదలు ఉదయం వరకు మాంసాన్ని కాలుస్తూనే ఉండాలి. బలిపీఠము మీద నిరంతరం అగ్ని మండుచూ ఉండాలి అని సెలవిచ్చాడు. ఈ అగ్ని యెహోవా యొద్ద నుండి వచ్చినది. నిరంతర శుద్ధిని, విజ్ఞాపనను సూచిస్తుంది. లేవికాండం 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుని సన్నిధి నుండి బయలు వెళ్ళిన అగ్ని ప్రత్యక్షపు గుడారములో నుండి అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చి మిగిలిన బలి అర్పణలన్నిటినీ దహించి వేసింది. సీనాయి దగ్గర తనను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడే ఇప్పుడు వారి మధ్యమున్న గుడారంలో నివసించేవాడయ్యాడు. ఈ అర్పణల కారణంగా కలిగిన దీవెనలు మోషే అహరోనుల ద్వారా ప్రజలకు ఇవ్వడం జరిగింది. దేవుని మహిమను చూసిన ప్రజలందరూ ఉత్సాహధ్వనితో దేవునికి స్తుతులు చెల్లిస్తూ సాగిలపడ్డారు. ఇదంతా దేనిని సూచిస్తుందంటే దేవుడు తన కుమారుని బలి అర్పణను పూర్తిగా అంగీకరించిన విషయం లోక ప్రజలందరికీ తేటతెల్లంగా వెల్లడయ్యే విధంగా క్రీస్తు 2వ రాకడ సమయంలోనిదని తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఈ వచనంలో ఉన్నటువంటి అగ్ని రాబోయే తీర్పు సమయంలో ఇవి దాడి చేసే శత్రు సైన్యాన్ని దహించి వేయడానికి యెరూషలేములో రగిలే అగ్నిజ్వాలల్ని సూచిస్తుంది. ఆమేన్.